హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంక భారతదేశానికి పొరుగున ఉండటమే కాదు, చాలా కాలంగా మిత్రదేశం కూడా. కొంతకాలం క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు శ్రీలంకకి ఆర్థిక సహకారాన్ని అందించడంలో భారత్ ముందు వరుసలో ఉంది. IMF నుంచి శ్రీలంకకి రుణ సౌకర్యం అందించడంలో భారత్ షూరిటీగా కూడా ఉంది. అంతగా ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య దూరం 53 కిలోమీటర్లు మాత్రమే. శ్రీలంక నుంచి అండమాన్ నికోబార్ దీవులు 1914 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అండమాన్తో పోల్చినప్పుడు శ్రీలంక చాలా దగ్గరగా ఉన్నట్టే. అయినా సరే శ్రీలంక భారత్లో అంతర్భాగం కాదు. దేశ విభజన సమయంలో శ్రీలంకను ఇండియా కలిపేందుకు వ్యతిరేకత ఎదురైందని కొంతమంది చెప్తే, అసలు శ్రీలంక భారత్లో భాగమే కాదని మరికొంతమంది నమ్మకం. ఎప్పుడు ఎక్కడ ఇండియా మ్యాప్ చూపించినా సరే తప్పకుండా కింద శ్రీలంక మనకి కనిపిస్తుంది. అదే సమయంలో భారత్కి పొరుగునే ఉన్న నేపాల్, పాకిస్తాన్, భూటాన్ లాంటి దేశాలు భారత చిత్రపటంలో కనిపించవు. ఇందుకు కారణమేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అసలు శ్రీలంక భారత్లో ఎందుకు అంతర్భాగం కాలేదు, అయినా సరే శ్రీలంక భారత పటంలో ఎందుకు కనిపిస్తుంది, ఈ విషయాల గురించే ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అయినా సరే సాంస్కృతికంగా ఈ రెండు దేశాల మధ్య సారూప్యత ఎందుకుంది, శ్రీలంకను భారత్లో కలిపేందుకు ఎప్పుడైనా ప్రయత్నాలు జరిగాయా? ఇప్పుడు శ్రీలంక అని పిలిచే ఈ దేశాన్ని ఒకప్పుడు సిలోన్ అని పిలిచేవారు. 1972లో సిలోన్ పేరును లంకగా మార్చారు. 1978లో శ్రీ అనే అక్షరం జత చేసి శ్రీలంకగా పిలవటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ దేశం పేరు శ్రీలంకగా మారింది. శ్రీలంక ప్రస్తావన రామాయణంలో కూడా కనిపిస్తుంది. శ్రీరాముడు సీతను రావణాసురుడి చెర నుంచి విడిపించడానికి శ్రీలంక వెళ్ళాడు. ఆ తర్వాత రామసేతు నిర్మాణం కూడా చేశాడు. శాటిలైట్ చిత్రంలో ఈ రోజుకి ఈ రామసేతు కనిపిస్తుంది. అలాగే ఆర్యులు భారత్ నుంచి వెళ్ళి శ్రీలంకలో స్థిరపడ్డారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. శ్రీలంక ఇతిహాసాలైన మహావంశ్ మరియు ద్వీపవంశంలో పశ్చిమ బెంగాల్ నుంచి విజయ్ మరియు అతని అనుచరులు కూడా శ్రీలంక వెళ్ళి స్థిరపడ్డారని రాయబడింది. సామ్రాట్ అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర కూడా శ్రీలంకలో స్థిరపడి బౌద్ధమత ప్రచారం చేశాడు. శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో ఉంటున్న వారిని గమనిస్తే అక్కడి వారు ఎక్కువగా హిందూ ధర్మాన్ని పాటిస్తారు. కానీ మొత్తంగా శ్రీలంకలోని మెజారిటీ ప్రజలు సింహళ జాతీయులు. ఇక్కడి సింహళీల భాష కూడా గుజరాత్, సింధుల భాష కలయికతో ఏర్పడింది. ఇండియా నుండి శ్రీలంకకి పాకిన బౌద్ధ ధర్మాన్ని ఈరోజు మెజారిటీ శ్రీలంక ప్రజలు పాటిస్తున్నారు. శ్రీలంకలో 90% ప్రజల DNA భారతీయులతో కలుస్తుందట. ఆ తర్వాత మహారాజా చోళుడు శ్రీలంకని ఆక్రమించుకున్నాడు. తన అనురధ రాజ్యాన్ని శ్రీలంకలో కల్పిస్తాడు. కొంతకాలం శ్రీలంక చోళుల పాలనలో ఉండింది. 13వ శతాబ్దంలో శ్రీలంకను పాండ్య రాజులు పరిపాలించారు. చోళులు, పాండ్యులు చాలా కాలం పాటు శ్రీలంకను పరిపాలించారు. అందుకే భారత్ ప్రభావం శ్రీలంక మీద మెండుగా ఉంటుంది. శ్రీలంక ఆహారపు అలవాట్లు దక్షిణ భారతదేశపు అలవాట్లు ఒకే విధంగా ఉంటాయి. కట్టు, బొట్టు కూడా ఒకేలాగా కనిపిస్తాయి. భారత్కి శ్రీలంకకి అనేక సారూప్యతలు ఉండడం చేత శ్రీలంక భారత్లో భాగమైతే బాగుండేదనుకునేవారు కూడా ఉన్నారు. కానీ అనేక కారణాలతో శ్రీలంక ఎప్పుడూ భారత్లో భాగం కాలేదు. అందుకు కారణం చరిత్రలో శ్రీలంక ఎప్పుడూ ఒక స్వతంత్ర దేశంగానే ఉండేది. శ్రీలంకలోని మెజారిటీ ప్రజలు సింహళ జాతీయులు. ఆ రాజుల చేతనే శ్రీలంక అనేక సంవత్సరాల పాటు పరిపాలించబడింది. బయటి వారు శ్రీలంకను పాలించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కొంతకాలం చోళులు, పాండ్యులు శ్రీలంకని పాలించిన డైరెక్ట్గా వారు పరిపాలన చేయలేదు. సింహళీయుల్ని అధికార పీఠంలో కూర్చోబెట్టే పరిపాలన సాగించారు. ఆర్యులు శ్రీలంక వెళ్ళినా అక్కడ ప్రత్యేకంగా పరిపాలన సాగించిన దాఖలాలు లేవు. ఆ తర్వాతి కాలంలో అక్కడి ప్రజలతో కలిసిపోయారు. ఒక దేశాన్ని ఇతరులు ఆక్రమించడం, ఎక్కువగా చెరక్కపోవడం, అక్కడి ప్రజలతో మమేకమై బతకడం చాలా తక్కువసార్లు జరిగిందని చెప్పాలి. అయితే శ్రీలంక కూడా భారత్ లాగే కొంతకాలం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండింది. శ్రీలంకను మొదట పోర్చుగీస్, డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించారు. 1796 వరకు శ్రీలంకలోని 30 ప్రాంతాల్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. 1816 నాటికి శ్రీలంకను పూర్తిగా ఆక్రమించుకున్నారు. శ్రీలంక కూడా భారత్ లాగే బ్రిటిష్ వారికి వలస దేశంగా మారింది. ఇక్కడ అనేక విషయాల్లో ఒక సారూప్యత కనిపిస్తుంది. రైల్వేలు, టీ తోటల పెంపకం బ్రిటిష్ కాలంలోనే జరిగింది. అయితే భారత్లోనూ శ్రీలంకలోనూ బ్రిటిష్ పాలకులు వేరువేరనే చెప్పాలి. రెండు దేశాలు రెండు వేరువేరు ప్రభుత్వాల ఆధీనంలో ఉండేవి. భారత్ చాలా పెద్ద దేశం. ఇక్కడ సంస్థానాల్ని అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అనేక చోట్ల బ్రిటిష్ వారు కూడా పరిపాలన మొదలుపెట్టారు. 1816 నుంచి శ్రీలంకను విడిగానే ఆంగ్లేయులు పాలించడం మొదలుపెట్టారు. భారత్లోనూ
ఒకే పాలనా విభాగం కింద పాలన సాగించారు. దీంతో భారత సరిహద్దుల నిర్ణయం కూడా జరిగిపోయింది. దీంతో విభజన సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ లాంటి సంస్థానాల్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేశారు. కానీ ఈ చర్య కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా శ్రమించాల్సి వచ్చింది. 1948 వరకు శ్రీలంక బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది. శ్రీలంక మొదటి నుంచి కూడా ఇండియాలోని బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండేది కాదు. 1948 ఫిబ్రవరి 4వ తేదీన శ్రీలంక కూడా బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. శ్రీలంక సాంస్కృతిక జీవనం గురించి చెప్పాలంటే అక్కడి మూలవాసుల సంస్కృతి ఆర్యుల సంస్కృతితో మిళితమై ఉంటుందని చెప్పాలి. అందుకే ఈ రెండు దేశాల మధ్య ఆహారపు అలవాట్లలోనూ, వేషధారణలోనూ, ఇతర జీవనోపాధుల విషయంలోనూ సారూప్యత కనిపిస్తుంది. అయితే శ్రీలంకలోని సింహళ జాతీయులు మాత్రం తమను తాము భారతీయ సంస్కృతికి భిన్నమైన జాతిగానే భావిస్తారు. సింహళీయులు శ్రీలంకలో 72.2% ఉన్నారు. అందుకే సింహళీయులు ఇతరుల పరిపాలనలో ఉండేందుకు సుముఖంగా ఉండేవారు కాదు. అందుకు కూడా శ్రీలంక ఎప్పుడూ భారత్లో భాగం కావాలని అనుకోలేదు. భారత్ కూడా శ్రీలంకను కలిపేసుకునేందుకు ప్రయత్నించలేదు. ఇండియా లాంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన నేపాల్, భూటాన్, మయన్మార్ లాంటి దేశాలు కూడా పొరుగునే ఉన్నాయి. అయినా కూడా ఈ దేశాలేవీ భారత్లో కలవాలనుకోలేదు. స్వయం ప్రతిపత్తితో స్వతంత్ర దేశంగానే ఉండాలనుకున్నాయి. శ్రీలంక కూడా సింహళీయుల పరిపాలనలో కొనసాగాలని కోరుకుంది. భారత స్వాతంత్ర్యానంతరం సిక్కిం భారత్లో విలీనమైనట్టే శ్రీలంక కూడా విలీనమవుతుందని కొంతమంది భావించారు. కానీ 1948లో శ్రీలంక స్వతంత్ర దేశంగా అవతరించాక అధికార పీఠాన్ని సింహళీయులకి అప్పచెప్పారు. దీంతో శ్రీలంకలోని తమిళులు కోపోద్రిక్తులయ్యారు. సింహళీయుల పాలనలో తమిళులపై అనేక అఘాయిత్యాలు జరిగాయి. చాలా కాలం పాటు ఇండియా శ్రీలంకల మధ్య మైత్రి సంబంధాలు బానే ఉండేవి. అదే సమయంలో శ్రీలంకలో తమిళ ఈలం సంస్థ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత శ్రీలంక సైన్యానికి తమిళులకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. తమిళ ఈలం సంస్థ తమిళులందరినీ కలిపి ఒక దేశంగా ఏర్పడాలనుకుంది. 1970-80ల మధ్యకాలంలో భారత సంస్థ మీద, తమిళనాడు ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు వచ్చాయి. తమిళ ఈలం ఏర్పడేందుకు భారత్ కూడా సహకరించిందనే విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో భారత్ శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత రెండు దేశాలు ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకున్నాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్య కూడా జరిగింది. ఆ తర్వాత భారత్ కూడా ఆ సంస్థను ఇప్పుడు సంబంధాలు దెబ్బతిని పరస్పరం విమర్శలు చేసుకోవడం కూడా మొదలైంది. ఈ రెండు దేశాలు కలిసే అవకాశం లేకపోయినా, కలవాలనుకోకపోయినా సరే భారత చిత్రపటం అడుగున శ్రీలంక చిత్రపటం మాత్రం తప్పక కనిపిస్తుంది. ఒక దేశ సరిహద్దులు సముద్రంతో సంబంధం కలిగి ఉంటే 200 నాటికల్ మైల్స్ 310 కిలోమీటర్ల పరిధి వరకు ఆ దేశ సరిహద్దులుగా ఉంటాయి. ఈ లెక్కను చూస్తే శ్రీలంక కూడా భారత్లో భాగంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలోని ధనుష్కోటి నుంచి శ్రీలంకకి మధ్య దూరం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. అయినా సరే శ్రీలంక ఒక స్వతంత్ర దేశం. భారతదేశం అందులో ఎలాంటి జోక్యం చేసుకోవడానికి అవకాశం లేని దేశం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.